హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో యెస్టర్‌డే క్రిస్ జాన్సన్ గారు ఒక లైవ్ పెట్టారండి నైట్. ఆ లైవ్‌లో ఏం చెప్పారు? అలాగే ఇంకా చాలా మెంబర్స్‌కి కొన్ని క్వెషన్స్ ఉన్నాయన్నమాట. యెస్టర్‌డే కొన్ని కామెంట్స్ చేశారు. వాటిపైన గూడా మనం ఒక స్పష్టత, క్లారిటీ తీసుకుందాం ఈ వీడియో. ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు క్లియర్‌గా వినండి. మీకు క్లారిటీ వస్తుందండి. ముందుగా మనం టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరింకా మన వీడియో చూస్తూ మీరింకా సబ్స్క్రైబ్ చేయకపోయుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న డిస్క్లైమర్‌ని ప్రతి ఒక్కరు 100% పాటించండి. డన్? డన్ అండి. సో, మన టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే క్రిస్ జాన్సన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ పెట్టిన స్టార్టింగ్‌లో ఒక మాట చెప్పారనమాట. సో, రీసెంట్‌గా లైవ్‌లు ఎక్కువగా చేయకపోవడానికి రీజన్ ఏంటనేది చెప్పారు. ఇప్పుడు కొన్ని విషయాల గురించి పబ్లిక్‌గా మాట్లాడకూడదు. గైడ్‌లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్‌ని క్రాస్ అవ్వకుండా చాలామంది ఇప్పుడు మాట్లాడుతున్న విషయాలపై మనం మాట్లాడుకుందాం అన్నట్టు చెప్పారండి. కొన్ని గైడ్‌లైన్స్ ప్రకారం నేననేది వీడియోస్ చేయలేదు. పబ్లిక్‌లోకి రాలేకపోయాను. విక్టరీ విత్ యాష్ గురించి చెప్పలేకపోయాను అన్నట్టు చెప్పారండి. ఈరోజు మెయిన్‌గా చెప్పాలని ఉంది. ఒక క్లారిటీ. విక్టరీ విత్ యాష్ అంటే ఏమిటి? చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. పానిక్ అవుతున్నారు. రష్ చేస్తున్నారు. నేనొకసారి క్లియర్‌గా చెప్పాలనుకున్నా. విక్టరీ విత్ యాష్ అంటే మనీ బిజినెస్ కాదు. ఇన్‌కమ్ కాదు. ఇది ఒక ఫ్రీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్. ఇదొక విక్టరీ విత్ యాష్ అనేది క్లియర్‌గా చెప్తా ఉన్నాడు ఆయననే. విక్టరీ విత్ యాష్ అనేది డబ్బునిచ్చే ప్లాట్‌ఫార్మ్ అయితే కాదు. ఇది ఒక ఫ్రీ ఎడ్యుకేషనల్ ప్లాట్‌ఫార్మ్. సో, ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్ గూడా చెప్పాడు. ఎలా అనుకోవచ్చనేది. నేనిది ట్రేడ్‌తో కంపేర్ చేస్తా. ట్రేడ్ మీన్స్ లైక్ చాలా వరకు ఇప్పుడు ఆయన ఎగ్జాంపుల్స్ చెప్పిందేంటంటే, ఇప్పుడు ప్లంబింగ్ వర్క్స్ ఉంటాయి. ఓకే. మెకానిక్ వర్క్స్ ఉంటాయి. ఏసీ రిపేర్స్ ఉంటాయి. ఏసీ హీటింగ్స్ ఉంటుంది మళ్ళీ. ఇవన్నీ ట్రేడ్స్ కిందకొస్తాయి. ట్రేడ్స్ అంటే హ్యాండ్స్ ఆన్‌గా నేర్చుకునే స్కిల్స్. ఓకే. అంటే మనం చేతితో నేర్చుకునే స్కిల్స్ అన్నమాట. వాటికి స్కూల్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే ట్రైనింగ్ నేర్చుకోవడానికి. 6 మంత్స్ నుండి 2 ఇయర్స్ వరకు పడుతుంది. కాస్ట్ దాదాపుగా $1,00,000 నుంచి $2,00,000 వరకు ఉంటుందన్నట్టు చెప్పాడాయన. ఓకేనా. ఒకవేళ మెకానిక్ స్కూల్‌కి వెళ్ళినా కూడా అంత కాస్ట్ అవుతుంది. కానీ విక్టరీ విత్ యాష్‌లో మనకి ఇచ్చే ట్రైనింగ్ ఫ్రీ. జీరో కాస్ట్. మార్కెటింగ్, కమ్యూనికేషన్, పీపుల్ స్కిల్స్, ఆన్‌లైన్ బిజినెస్, బేసిక్స్ కావచ్చు. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అని కూడా ఒక ట్రేడ్ లాగా నేర్పిస్తారు. అంటే విక్టరీ విత్ యాష్‌లో ఏం నేర్పిస్తారు అనే దాని గురించి ఆయన చెప్పారు ఒక క్లారిటీగా. అంటే ఎగ్జాంపుల్స్ తీసుకున్నాడు. ఇప్పుడు ఒక మెకానిక్ షాప్ ఉంటది. ఓకే. దాంట్లో ఏం జేస్తాం? ఏసీ రిపేర్ ఉంటది. దాంట్లో ఏం జేస్తాం? ప్లంబింగ్ వర్క్ ఉంటది. దాంట్లో ఏం జేస్తాం? కొన్ని హీటింగ్‌కి సంబంధించిన వర్క్స్ ఉంటాయి. ఏం జేస్తాం? ఇవన్నీ ఒక స్మాల్ స్కేల్ బిజినెస్‌లనమాట. ఇవన్నీ నేర్చుకోవడానికి దాదాపుగా కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది. అంత ఈజీగా రాదు మనకు. ఓకే. సో, అలాంటి ప్లాట్‌ఫార్మ్స్ లాగా మన 'యాష్' గారు గూడా ఇక్కడ ఒక కొత్త నాలెడ్జ్ అనేది మీకు నేర్పిస్తారు. ఈ యొక్క నాలెడ్జ్ వల్ల మీ లైఫ్‌లో అది మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే బెటర్‌గా ఉంటుందన్నట్టు చెప్తా ఉన్నాడాయన. ఓకేనా. సో, ఇదే వర్క్స్ బయట మనం నేర్చుకోవాలంటే కొన్ని లక్షల డాలర్లు ఖర్చవుతుంది. బట్ ఇక్కడ మనకు విక్టరీ విత్ యాష్ ప్లాట్‌ఫార్మ్‌లో వచ్చేసి కంప్లీట్‌గా ఫ్రీ ఉంటుందని చెప్పాడండి. ఓకేనా. కానీ మనీ ఇచ్చే ప్లాట్‌ఫార్మ్ కాదు అని క్లియర్‌గా చెప్పారు. విక్టరీ విత్ యాష్‌లో ఎటువంటి మనీ అనేది రాదు. ఓన్లీ విక్టరీ విత్ యాష్ ప్లాట్‌ఫార్మ్‌లో ఎడ్యుకేషనల్ ప్లాట్‌ఫార్మ్ కాబట్టి మనం ఒక కొత్త ఇన్ఫర్మేషన్ మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. ఓకేనండి. సో, ఇది మనీ స్కామ్ కాదు. కమిషన్స్ కూడా కాదు. ఇది లెర్నింగ్ ప్రోగ్రామ్. ట్రేడ్ లాంటి ట్రైనింగ్ అన్నమాట. ఆయన క్లియర్‌గా చెప్తా ఉన్నాడు. మనీ కాదు. ఇదొక స్కామ్ కాదు. కమిషన్స్ కూడా ఇవ్వరిక్కడ దీంట్లో. ఇది ఓన్లీ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్తా ఉన్నాడు. చాలా మెంబర్సు రీసెంట్‌గా ఏం చెప్తా ఉన్నారంటే, అందరూ కేవైసీస్ చేయండి. కేవైసీలు చేసిన వెంటనే మీకు విక్టరీ విత్ యాష్‌లో మన కోసం అమౌంట్ రెడీగా ఉంది. వెయిట్ చేస్తా ఉంది. ఆ! ఇలా చెప్తా ఉన్నారండి.
దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే. సో, అమౌంట్ అనేది ఎప్పుడొస్తుంది? మన విక్టర్ విత్ యాష్ ప్లాట్‌ఫార్మ్‌లో ట్రైనింగ్ అంతా తీసుకున్న తర్వాత, నెక్స్ట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత, ఆ బిజినెస్‌లో మనం వర్క్ చేసుకున్న తర్వాత అప్పుడు అమౌంట్ చూస్తామండి. ఇంకా బిజినెస్సే అనౌన్స్ చేయలేదు. సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనింగే అయిపోలేదు. ఆ ట్రైనింగ్ అయిపోయాక బిజినెస్. బిజినెస్ అయిపోయాక మన వర్క్. మన వర్క్ అయిపోయాకనే ఇన్‌కమ్. ఇంతే గదండీ ప్రాసెస్ జరిగేది. మరి చాలామంది అడుగుతున్నారు, మరి ఆన్ పాసివ్ కమిషన్స్ ఏమైనాయి? ఆ! బోనస్‌లేమైనాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. బట్ యాక్చువల్లీ కమిషన్స్, బోనస్సు యాస్ పర్ గవర్నమెంట్ కేస్ రూల్ పరంగా అయితే మనకి ఇప్పటికి ఇవ్వాలి. బట్ ఇప్పటికి స్టిల్ అనేది ఇంకా ఇవ్వలేదు. బట్ దానికోసం మనం వెయిట్ జేయాల్సొస్తది. మరి 'యాష్' గారి నుంచి మనకి ఎటువంటి అప్‌డేట్స్ లేవు ఇన్‌కమ్ గురించైతే. ఇక్కడ యెస్టర్‌డే కూడా 'క్రిస్ జాన్సన్' గారు లైవ్ చేసినప్పుడు కూడా ఏమి కూడా డిస్కస్ చేయలేదు ఇన్‌కమ్ గురించి. తను ఒక్కటే చెప్తా ఉన్నాడు. 'విక్టర్ విత్ యాష్' ప్లాట్‌ఫార్మ్ అనేది లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్. ఇది ఇన్‌కమ్ ప్లాట్‌ఫార్మ్ కాదని మాత్రమే చెప్పాడంతే. అర్థమవుతుందండి అందరికి? యెస్. సో, కానీ చాలామంది రెడ్ లైట్ రన్ చేస్తున్నారు. రెడ్ లైట్ మీన్స్ లైక్ తప్పుగా అర్థం చేసుకోకండి. విచ్ మీన్స్ లైక్ క్రాస్ చేస్తున్నారు. కొన్ని రూల్స్‌ని క్రాస్ చేస్తున్నారన్నట్టు ఆయన రెడ్ లైట్ అనే నేమ్ అనేది యూజ్ చేశారు. అంటే రూల్స్ ఇగ్నోర్ చేసి రాంగ్ పోస్ట్ చేస్తున్నారు. అంటే రీసెంట్‌గా ఒక ఎఫ్‌బీలో ఆహ్, లైక్ దుబాయ్ గ్రూప్ అని చెప్పేసి ఏదో గ్రూప్‌లో ఈ విధంగా కేవైసీలు త్వరగా చేయండి. చేసిన వెంటనే మీకు ఇన్‌కమ్ స్టార్ట్ అవుతుంది. మనకి విక్టర్ విత్ యాష్‌లో ఇన్‌కమ్ వెయిట్ చేస్తా ఉందని చెప్పేసి చెప్పారనమాట. ఓకేనా. ఆ పోస్ట్‌ని తీసుకొచ్చి చాలా గ్రూప్స్‌లో మన వైరల్ చేశారు చాలా మెంబర్స్. ఓకేనా. సో, మన గ్రూప్‌లో అయితే ఎటువంటి పోస్ట్ ఏమ్స్ రాలేదు. మనది ఏ విధంగా అక్కడ ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా అఫీషియల్‌గా మనకు లేదా అట్‌లీస్ట్ ఒక లీడర్స్ నుంచి పర్ఫెక్ట్‌గా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా, మనకు తెలిసింది క్లారిటీగా తెలుసుకొని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని, రీకరెక్షన్ చేసుకొని మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. ఈ ఇన్ఫర్మేషన్ తర్వాత గూడా మీరు కూడా అన్నీ పర్ఫెక్ట్‌గా చెక్ జేసుకోవాల్సొస్తది. చెక్ జేసుకొని దాన్ని ఫాలో అవ్వాలి. ఓకేనా. అంటే రూల్స్ ఇగ్నోర్ చేసి రాంగ్ పోస్టులు చేస్తున్నారని క్లియర్‌గా చెప్పాడాయన. ఓకే. అలాగే విక్టర్ విత్ యాష్‌లో మనీ ఇస్తారు. కమిషన్స్ వస్తుంది. ఇలాంటి ఫేక్ పోస్ట్‌కి స్ట్రెస్ పడకండి. వాటిని రీషేరింగ్ చెయ్యకండి. క్లియర్‌గా చెప్తా ఉన్నాడు. ఇలాంటి పోస్ట్‌లు ఏమైనా మీకు గనిపిస్తే దానికి మీరు కంగారు పడిపోయి ఓకేనా. గ్రూప్స్‌లలో రీషేరింగ్ అనేది చేయకండి. లేదా మీ పర్సనల్‌గా గావచ్చు, విక్టర్ విత్ యాష్ మెంబర్స్‌కి గావచ్చు రీషేరింగ్ చేయకండి అని చెప్తా ఉన్నాడు. నెక్స్టు ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎవ్రీవన్‌కి ఛాన్స్ వస్తుంది. అందరూ ఎంటర్ అవుతారు. నో నీడ్ టు పానిక్. అందరూ కూడా విక్టర్ విత్ యాష్‌లో మెల్లగా స్టెప్ బై స్టెప్ వెళ్తారు. ఎవరు గూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని. అంటే ఈ పానిక్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశారంటే లైక్ ఇప్పుడు చాలా వరకు చాలా మెంబర్స్‌వి కేవైసీలు అవ్వట్లేదు కదండీ. ఓకే. సో, అయిపోయాయి. మాక్స్ టు మాక్స్ ఒక 80% దాకా కంప్లీట్ చేశారు. బట్ ఆ 10-15% ఏమవుతుందంటే ఇంకా వాళ్ళకు ఒక సెల్ఫీ దగ్గర డిక్లైన్ అని జెప్పేసి రావడం ఇలాంటివి జరుగుతా ఉన్నాయి. ఓకే. అలాంటి వాళ్ళు ఇంకా మళ్ళీ ట్రై చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇది మీ సైడ్ నుంచి ప్రాబ్లమ్ గాదు. ఇది కంపెనీ సైడ్ నుంచి ప్రాబ్లమ్ ఉంటుంది. మీరు ఎన్ని ట్యాబ్స్ క్లోజ్ చేసినా, గూగుల్‌లో ఎంత బ్రౌజర్ అప్డేట్ జేసినా గూడా, ఏది చేసినా గూడా అవ్వట్లేదు. అలా అని జెప్పేసి వేరే మొబైల్‌లోకి వెళ్లి, వేరే మొబైల్‌లో చేసినా గూడా అదృష్టం బావుంటే కొందరివి అవుతున్నాయి, కొందరివి అవ్వట్లేదండి. ఓకేనా. అదంతా కంపెనీ సైడ్ నుంచి బగ్స్ ఉన్నప్పుడు దానికి మనం ఏం చేయలేం. క్లియర్. అలాగే ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదన్నట్టు మాట్లాడారాయన. ఇప్పుడు పేషెన్స్‌గా ఉండాలి. అలాగే ప్రైవేట్‌గా ఇన్వైట్ ఒస్తుంది ప్రతి ఒక్కరికి. అప్పుడే డీటెయిల్స్ క్లియర్ అవుతాయి. ప్రతి ఒక్కరికి కూడా ప్రైవేట్‌గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇదిప్పుడు ప్రైవేట్ ఫేస్‌లో ఉంది. విక్టరీ విత్ యాష్ అనేది ప్రైవేట్ ఫేస్‌లో ఉంది కాబట్టి ఎక్కడ కూడా పబ్లిక్‌కి మనం సమాచారం అందించలేకపోతున్నాం. సో, ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్‌గా గావచ్చు, విక్టరీ విత్ యాష్‌లో గావచ్చు అప్డేట్స్ ఒస్తాయి. దాన్ని బేస్ చేసుకొని మనం ఫాలో అవ్వాలన్నట్టు క్లియర్‌గా చెప్తా ఉన్నారండి. ఓకే. నెక్స్టు నేను కూడా లాస్ట్ వీక్ నుండి నేను రెడీ అవుతున్నాను. నాకు కొత్త ట్రైనింగ్, కొత్త ట్రేడ్ నేర్చుకోవడానికి నేను 60 ఇయర్స్ అయినా కూడా స్టిల్ ఎక్సైటెడ్‌గా మీరు ఉన్నాను. మీరెందుకు ఉండలేకపోతున్నారు? టెన్షన్ పడకండి అని చెప్తా ఉన్నారు. సీ అండి, ఈరోజు ఆయనకు 60 సంవత్సరాలు. లైఫ్‌లో కొన్ని అన్నిటి పరంగా ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతున్నారు. మన దాంట్లో దాదాపుగా ఆహ్, 18 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళున్నారు. బిలో 18 ఇయర్స్ వాళ్ళు గూడా ఉన్నారు. అంటే ఎన్నో కలలు, ఎన్నో ఆశలతో ఫౌండర్‌షిప్ తీసుకున్న వాళ్ళు కొన్ని లక్షలాది మంది. ఓకే. ఒక్కొక్కరు మల్టిపుల్ ఐడీస్ గూడా.
సీ ప్రతి ఒక్కరు కూడా లైక్ దీని మీదనే ఆశలు పెట్టుకొని ముందుకొచ్చిన వాళ్ళు చాలామందున్నారు. ఇంకొందరు వాళ్ళ సొంత వ్యాపారంలో గావచ్చు, వాళ్ళ పర్సనల్ యాక్టివ్ ఇన్‌కమ్‌తో వర్క్ జేసుకుంటూ ఇదొక ఆల్టర్‌నేట్‌గా పెట్టుకున్న వాళ్ళు కొందరున్నారు. యాక్టివ్ ఇన్‌కమ్ మీద ఫోకస్ జేసి, ఆల్టర్‌నేట్ ఇన్‌కమ్‌లో ఎవరైతే ఇది పెట్టుకుంటారో, వాళ్ళు కొంచెం ఇప్పుడు స్ట్రాంగ్ పర్సన్స్‌గా ఉన్నారండి. ఇంక ఇదే మన ప్రపంచమని బ్రతుకున్న వాళ్ళు కొంచెము డౌన్‌ఫాల్ అవుతా ఉన్నారండి. సో, ఇప్పటికి మించిపోయింది ఏం లేదండి. ఓకే. ఆయన క్లియర్‌గా చెప్తాను. 60 సంవత్సరాలైనా స్టిల్ నాకు ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. మీరెందుకు అలా ఉండలేకపోతున్నారు అంటున్నారు. ఓకే. సో, వాట్ ఐ యామ్ సేయింగ్ నేనొక్కటే చెప్తున్నాను. మీ పర్సనల్ లైఫ్‌లో ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ వర్క్ చేసుకుంటా ముందుకు వెళ్ళండి. ఇదొక ఆల్టర్‌నేట్‌గా పెట్టుకోండి. ఇదొచ్చినప్పుడు వస్తుందన్నట్టు ఆల్టర్‌నేట్‌గా పెట్టండి. అంతే అండి. ఓకే. థిస్ ఈస్ మై పర్సనల్ సజెషన్. ఓకే. థింక్ పాజిటివ్. ఇదొక ట్రేడ్, ఆన్‌లైన్ బిజినెస్ యొక్క ప్రాక్టికల్ స్కిల్ సెట్ నేర్చుకోవడానికి మాత్రమే ఇది. ఓకేనా? మన లైఫ్‌ని ఫార్వర్డ్ వెళ్ళడానికి ఒక న్యూ పాత్ అనమాట అంతే. సో, కామ్‌గా ఉండండి, పేషెన్స్‌గా ఉండండి. విక్టరీ వే అత్యాశ అందరి కోసం వస్తుంది. బట్ ఏంటంటే ఇట్ విల్ టేక్ టైమ్ అనమాట. ఓకే. సో, ఇట్స్ కంప్లీట్‌లీ ఫ్రీగా మనకు విక్టర్ విత్ యాష్‌లో లెర్నింగ్ ప్రాసెస్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫార్మ్ ఇది. బట్ మనీ మాత్రం ఇవ్వదండి. క్లారిటీ అందరికి? సో, ఈ వీడియోలో ఇంతే అండి. ప్రతి ఒక్కరు కూడా ఇంకా వీడియో అర్థం కాకపోతే బ్యాక్ వెళ్లి క్లియర్‌గా చూడండి. యెస్టర్‌డే వీడియో ఇంకెవరైతే చూడలేదో ఇక్కడ థంబ్‌నెయిల్ అనేది ఇచ్చాను. అక్కడ కూడా వీడియో చూడండి. మీకు క్లారిటీ వస్తుందండి. డన్? డన్ అండి. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.